గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈ మధ్య వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే వెస్టర్న్ బైపాస్ రోడ్డుపై కట్టిన 220 మీటర్ల యొక్క కొండవీటి భాగమైన బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, పూర్తి కాలేదు. జరగడం వల్ల ఆ యొక్క బ్రిడ్జి కింద కంప్లీట్ గా 9 వెంట్స్ ఉంటాయి. ఆ 9 వెంట్స్ లో మట్టి ఫుల్ గా బ్లాక్ అవటం వల్ల, అంటే వర్క్ జరుగుతుంది, ఇంకా వర్క్ పూర్తి కావాల, అందువల్ల వాటర్ యాక్చువల్ గా రివర్స్ తనటం జరిగింది. దానివల్ల కొంత ఇబ్బంది జరిగిన వాటర్ వాస్తవమే. దాన్ని యాక్చువల్ గా సిఆర్డీ వాళ్ళు దాన్ని గమనించడం, దాని మీద యాక్చువల్ గా ఇమీడియట్ గా అయితే ఏదైతే వెంట లోపల మట్టి ఉందో ఆ మట్టి ఈ టైంలో తీలేరు, ఎందుకంటే వాటర్ వచ్చేటప్పుడు ఫ్లో వచ్చేటప్పుడు తీలేరు. అందుకని రోడ్డుని కొంత కట్ చేసి యాక్చువల్గా దాన్ని బైపాస్ చేశారు. ఒక 60 మీటర్లు, ఎన్ని మీటర్లు, 60 అడుగులు యాక్చువల్ గా కట్ చేసి దాన్ని బైపాస్ చేశారు. బైపాస్ చేసి ఇప్పుడు 3 అడుగులు హైట్ తగ్గిపోయింది. యాక్చువల్ గా ఇవాళ మార్నింగ్ కట్ చేశారు, నిన్న మొదలు పెట్టి. అది కట్ చేయగానే వాటర్ యొక్క హైట్ 3 అడుగులు తగ్గింది. బహుశా రేపు మార్నింగ్కి, రేపు మధ్యాహ్నం మొత్తం తగ్గిపోతుంది. దీని మీద ఏదో రకరకాల దుష్ప్రచారాలు, వాగులు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. వచ్చి చూడండి, వచ్చి ఆ బ్రిడ్జ్ చూడండి ఏమైందో, బ్రిడ్జ్ కింద మట్టి ఏముంది, ఎంత బ్లాక్ అయింది, మీరు వచ్చి చూడండి. చూసి మాట్లాడితే బాగుంటుంది, కానీ చూడకుండా ఏదేదో మాట్లాడటం కరెక్ట్ కాదు. అది తీయగానే వాటర్ మెజారిటీ వాటర్ తగ్గిపోయింది, 3 అడుగులు తగ్గిపోయింది. నేను అనుకోవటం రేపు సాయంకాలానికి ఆల్మోస్ట్ మేజర్ తగ్గిపోతుంది. ఒకటి ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎంతమందిని భయపెట్టినా అమరావతి అయిపోతుంది. అది తథ్యం. మార్చి 31 లోపల 4000 హౌస్లో ఒక 250 తప్పితే మిగతా అన్ని పూర్తి చేసి అధికారులకు ఇచ్చేస్తాం. విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 4000 కుటుంబాలు దాదాపు అక్కడ ఉండబోతున్నాయి. వాళ్ళకి సీడ్ యాక్సెస్ రోడ్డుని మంగళగిరి రోడ్డు కూడా కలిపేస్తున్నాం. ఇప్పుడు వచ్చి కరకట్ట మీద పోతున్నారు. మార్చి 31 తర్వాత కరకట్ట మీద కూడా పోబడలేదు. యాక్చువల్గా సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో అది మంగళగిరి రోడ్డుకి వచ్చేస్తుంది. ఈ విధంగా అమరావతి రాజధాని చాలా పకడ్బందీగా చేస్తున్నాం. ఏదైతే రోడ్స్ ఉన్నాయో, మెయిన్ రోడ్స్, ట్రంక్ రోడ్స్, దానికి పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ లైన్స్, ఇవన్నీ అండర్ గ్రౌండే, మొత్తం ఓపెన్ ఎక్కడ ఉండదు. అలాంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ జరుగుతుంది. అయితే వర్షాల వల్ల కొద్దిగా వర్కర్స్ కొద్దిగా చేయటం ఇబ్బంది, కాబట్టి కొంత వర్క్ డిస్టర్బ్ అయిన మాట వాస్తవమే. బహుశా ఈ నెలాఖరాకి మెజారిటీ వర్షాలు ఏరియాలో తగ్గిపోతాయి. తగ్గిపోగానే ఎంతో వేగవంతంగా జరుగుతుంది. నేను ఒక్కటే, మీరు ఎవరైనా ఈ రాజధానిని జరగకుండా చూడాలంటే జరగదు. రాజధాని జరిగిపోతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజధాని ఆగదు. మీరు ప్రయత్నాలు చేయటం మీకు శ్రమ వృధా, వేస్ట్. ఎందుకంటే మీరు ఏమేమో మాట్లాడతారు, రేపు అయిపోద్ది రాజధాని, తర్వాత ప్రజలే మిమ్మల్ని చీకొడతారు. 2014-19లో చేసిన 9,000 కోట్లని నాశనం చేశారు. 9,000 కోట్లు ఖర్చు పెట్టాం అప్పుడు రాజధాని కోసం. 3 ముక్కలు ఆటాడి దాన్ని పక్కన పడేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చక్కగా మీరు చేసిన సమస్యలన్నిటినీ ఓవర్కమ్ చేస్తూ 8 నెలలు మాకు పట్టింది. ఎటువంటి సమస్య లేకుండా డిఫరెంట్ కమిటీలు వేసి టెక్నికల్గా పర్సూ చేసి ఐఐటి చెన్నై, ఐఐటి మెడ్రాస్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళతో హైదరాబాద్ అండ్ చెన్నై వాళ్ళకి ఇచ్చి స్టడీ చేయించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అథారిటీలోను క్యాబినెట్లోనే పెట్టి అప్రూవ్ చేసుకుంటా పోవడంతో 8 నెలలు పట్టింది. కాబట్టి నేను ఒకటే చెప్పేది, మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడాలి, ఏదో చేస్తుంటే ఆఖరాకి 0 అవుతారు. ఆ 11 సీట్లు 0 అవుతారు. ఓకే, తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.